వైల్డ్ కార్డ్స్ ఇంట్లోకి వచ్చాక గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కాకుండా జరిగిన ఫస్ట్ ఎపిసోడ్, అందులోనూ నామినేషన్స్ ఎపిసోడ్ కాబట్టి న్యాచురల్లీ ఇంట్రెస్ట్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అండ్ వాళ్ళు నామినేషన్స్ పాయింట్స్ పెట్టిన విధానం చూస్తుంటే అసలు అదిరిపోతుంది ఒక్కొక్క పాయింట్ పెడుతుంటే. ఎందుకంటే ఇన్ని రోజులు మనకంట చాలా డల్గా ఉండేవాడు, ఇంకేముందిరా నా పని, అందరు నా మీద పడుతుంటే ఇంకేముంది బయట కూడా అలాగే ఉన్నట్టుంది అనే ఫీలింగ్తో చాలా డల్గా అయితే ఉండేవాళ్ళు. బట్ వచ్చాక ఒక్కొక్కరు మణికంఠని సపోర్ట్ చేస్తూ అవతల వాళ్ళని నామినేట్ చేస్తుంటే అటు అవతల వాళ్ళకి కాలుతుంది, ప్లస్ మణికంఠగా అయితే బీభత్సంగా హ్యాపీగా ఉన్నాడు. నాకు ఇప్పుడు ఒక చాలా పెద్ద హోప్ వచ్చింది అన్నట్టుగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు. ఇదే హ్యాపీనెస్లో కుర్రోడు ఇంకా చాలా ముందుకు వెళ్తే మనకు కూడా చూడడానికి బాగుంటుంది. ఎందుకంటే మణికంఠలో కేవలం ఎమోషన్ మాత్రమే కాదు, ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా, ఎంటర్టైన్ అయ్యే విధంగా చాలా యాంగిల్స్ అనేవి ఉన్నాయి. అటు ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ టాస్క్లో ఇచ్చే ఫన్ కానీ, ఏదైనా సరే ఈ కెన్ గివ్ బెటర్, మచ్ బెటర్. సో అవన్నీ ముందు ముందు ఎలివేట్ అయితే చూసే వాళ్ళకు కూడా, ఓట్లు వేసే వాళ్ళకు కూడా ఇప్పటివరకు ఎమోషన్ వల్లే కాదు మణికంఠకి వేరే యాంగిల్లో కూడా ఓట్లు వేయొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. పరంగా చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇప్పుడు ఈ భాగంగా కొత్త వాళ్ళు అనే వాళ్ళు వచ్చాక నిఖిల్ ఒక్కొక్కరికి, ఇప్పుడు నబిల్కి కానీ మొత్తం వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరికీ ఆయన ఇదైతే ఇస్తానమాట, పాత వాళ్ళకి అందరికీ చెప్తున్నాడు. ఏంటి ఇప్పుడు గౌతమ్ ఫిజికల్గా బాగా ఆడతాడు టాస్క్లో, బట్ డంబ్ అన్నట్టుగా అయితే అంటాడనమాట. డంబ్ అని ఎందుకు అన్నాడు ఫిజికల్గా స్ట్రాంగ్ అంటే, కుర్రోడు ఆబ్వియస్లీ అబ్బాయి కొంచెం బక్కగా అది ఇది ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఫిజికల్ టాస్క్లో అది ఇది ఆడేస్తాడు. బట్ తెలివి పరంగా చూసుకుంటే బాగా డంబుగా ఉంటాడనే ఫీలింగ్ అయితే గౌతమ్ మీద నిఖిల్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఎందుకు డంబ్ అన్నాడంటే, ఆబ్వియస్లీ లాస్ట్ సీజన్ చూసుకుంటే అశ్వత్థామ కానీ, అశ్వత్థామ డైలాగ్ కోసం ఆయన సీక్రెట్ రూమ్లో ఉండి పార్టిసిపేట్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తే చాలా ఓవర్ యాక్షన్ అనిపించి చైల్డిష్ బిహేవియర్ అనిపిస్తుంది. కాబట్టి ఆ యాంగిల్లో డంబ్ అన్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత మణికంఠ రోహిణి రాగానే అందరినీ బచ్చాస్ అని అన్నదంటే ఆ విషయం గురించి ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది, బచ్చాస్ అంటే ఏజ్ వైజ్గా చాలా చిన్నపిల్లలు కదా అనే ఉద్దేశంతో అన్నారు, కానీ బచ్చాగాళ్ళు మీరెంతరా అని ఆ యాంగిల్లో అనలేదు. మణికంఠ ఆ యాంగిల్లో అన్నదేమో అని అనుకొని ఫీల్ అవుతున్నాడు అనమాట. సో ఇది విష్ణుప్రియ రోహిణితో మాట్లాడేటప్పుడు మామూలుగా రోహిణి ఏంటి అప్పటికి మణికంఠ గురించి పాజిటివ్గా చెప్తుంది. అసలు మీరందరూ టీవీలో మేము చూసేటప్పుడు మణికంఠ గురించి మీరు ఏమేమో చెప్పేవాళ్ళు, కంప్లైంట్స్ చేసేవాళ్ళు, నాకు అలా ఏమనిపించట్లేదు అంటే, అలా అని కాదు, బేసిక్గా అబ్బాయిలా అపార్థం చేసుకుంటాడు అంటూ ఈ మ్యాటర్ అయితే చెప్పిందనమాట. సో పాత వాళ్ళ దగ్గరే కాదు, కొత్త వాళ్ళ దగ్గర కూడా మణికంఠ నెగిటివ్ చేసేద్దామని, ఏదో విధంగా కుర్రోడి ఇమేజ్ అంతా డ్యామేజ్ చేద్దామని చేసే ప్రయత్నాలు చూస్తుంటే ఇంకేమవుతుంది. ఇప్పటివరకు మణికంఠకి ఏ పబ్లిక్ కన్సర్న్ మీద విపరీతమైన పబ్లిక్ లవ్ దొరకడం వల్ల తను ఎలాగైతే ముందుకు వెళ్తున్నాడో అదే కంటిన్యూ అవుతుంది అంతే, ఇంకా ఎవరు ఆపలేరు. విష్ణుప్రియ కానీ యష్మి అయితే బాబోయ్, మళ్ళీ మనకు ఆ సెకండ్ వీక్ యష్మి కనబడింది. ఆ బీభత్సమైన లేడీ విలన్ ఎలాగైతే అనిపించిందో, జారుతున్నాయిరో అన్నట్టుగా డ్యాన్సులు వేసింది చూడు, ఆ వెక్కిల్ డ్యాన్సులు, వెక్కిల్ చేష్టలు, మళ్ళీ ఆ టైప్ బీభత్సంగా, అది ఏంటి అసలు ఈ బుర్ర ఉందా లేదా అన్నట్టుగా అనిపించింది అన్నమాట. ఇప్పుడు బయట నుంచి కొందరు కంటెస్టెంట్స్ వచ్చి ఒక కంటెస్టెంట్లను నామినేట్ చేస్తూ మీలో ఆ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది అని చెప్తుందంటే అది వాళ్ళ పాయింట్స్ కాదు కదా, పబ్లిక్లో అలా ఉంది కాబట్టి వాళ్ళు అది చూసొచ్చి చెప్తున్నారు. అవన్నీ ప్రాపర్గా తీసుకొని ఫాలో అయితే అది వాళ్ళ గేమే ఇంప్రూవ్ అవుతుంది. ఇది బేసిక్ ఎల్కేజీ పిల్లోడికి కూడా అర్థమయ్యే చిన్న లాజిక్ ఇది. ఈ లాజిక్ అర్థం చేసుకుంటా వీళ్ళందరూ ఏంటి మమ్మల్ని నామినేట్ చేస్తున్నారు, మనకంటని ఇట్లా పాజిటివ్ చేస్తున్నారంటే మనకంటకు సపోర్ట్ వీళ్ళు, మనకంటకు పిఆర్లా. ఇప్పుడు మా రివ్యూల కింద మేము ఎవరినైతే పొగిడితే నువ్వు మనకంట పిఆర్రా, నువ్వు నిఖిల్ పిఆర్రా అన్నట్టుగా ఎలాగైతే అంటారో ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు అన్నమాట. ఒరే బాబు, వాళ్ళంతా పిచ్చోళ్ళలాగా అనిపిస్తున్నారా? బయట ఏముంటే దానికి ఆపోజిట్గా వచ్చి చెప్పే రకాలుగా ఉన్నారా, లేకపోతే ఓన్లీ వాళ్ళ ఒపీనియన్ మాత్రమే ఇది, బయట అలా ఉండదులే అనుకుంటే మిమ్మల్ని మీరే సపోర్ట్ చేసుకుంటుంటే, మీ థాట్ ప్రాసెస్ని మీరే ఇప్పటికీ కూడా సమర్థించుకుంటుంటే ఇంకా ఎవరు కాపాడతారు చెప్పండి వీళ్ళని? చాలా డంబెస్ట్ అన్నట్టుగా నిఖిల్ ఏదైతే గౌతమ్ని డంబ్ అన్నారో, నా దృష్టిలో వీళ్ళకి డంబ్ కూడా కాదు, డంబెస్ట్. మొత్తానికి ఓజీ మొత్తం అందరూ మోస్ట్ డంబెస్ట్ లాగే అనిపించారన్నమాట. మరి ఇంత సిల్లీగా ఉన్నారంటారా బాబు వీళ్ళ థాట్ ప్రాసెస్ అన్నట్టుగా అయితే నాకు అర్థమైంది. అండ్ తర్వాత
నబీల్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మణికంఠ గురించి. ఇప్పుడు మణికంఠ ఏంటంటే వాడు తప్పు చేసినా కూడా మనమందరం వాడి మీద పడితే ఆబ్వియస్లీ వాడికి పబ్లిక్ కన్సర్న్ అనేది వచ్చేస్తుంది, సింపతి అనేది వచ్చేస్తుంది. అది మానవ నైజం అది అన్నట్టుగా నబీల్ చెప్తున్నాడు. నబీల్ ఈ మాట ఇంతకుముందే చెప్పాడు ఒకసారి, సీత మణికంఠ డిస్క్వాలిఫై చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇదే చెప్పాడు అనమాట. మనం అందరం వాడిని కార్నర్ చేస్తున్నట్టుగా అయిపోతుంది, అలా కాకుండా వాడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నట్టుగా ఆ రోజు కూడా ఇదే పాయింట్ చెప్పాడు, ఇప్పుడు కూడా అదే పాయింట్ చెప్తున్నాడు అనమాట. బట్ ఇలాంటి పాయింట్స్ నబీల్ చెప్తున్నాడు అని తెలిసి మణికంఠకి నాకు తెలిసి హర్ట్ అవుతాడు, ఫీల్ అవుతాడు ఆబ్వియస్లీ. ఎందుకంటే నబీల్ని తను అంత ఓన్ చేసుకున్నాడు కాబట్టి. ఇంతమంది నాకు యాంటీగా ఉన్నా పోన్లే నాకంటూ ఒక నబీల్ ఉన్నాడు అనే ఫీలింగ్తో అయితే ఉన్నాడు. బట్ నబీల్ కంప్లీట్గా మణికంఠకి నెగిటివ్ మాట్లాడుకున్నా కూడా, తన ఇంటెన్షన్ అది కాకున్నా కూడా ఈ యాంగిల్ నబీల్ ఆలోచిస్తున్నాడు తన గురించి అని తెలిస్తే ఖచ్చితంగా ఫీల్ అవుతాడు కదా. అండ్ తర్వాత నామినేషన్స్ పరంగా చూసుకుంటే హరితేజ యష్మిని నామినేట్ చేసింది. మొత్తం నామినేషన్స్ అన్నీ యష్మి, సీత, విష్ణుప్రియ వీళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి అన్నమాట. సో అలా భాగంగా హరితేజ యష్మిని చేసి, ఇప్పుడు నువ్వు ఒక్కో వారం ప్రతి వారం ఒకే మనిషిని నామినేట్ చేస్తా అంటూ ఏదో టార్గెట్ పెట్టుకుని అదే పనిగా మణికంఠ నామినేట్ చేస్తూ మణికంఠ స్పెసిఫై చేయకుండా కూడా ఆబ్వియస్లీ ఇంకా ఆమె చెప్పే విధానంలో మణికంఠ అని అర్థమవుతుంది కాబట్టి నామినేట్ అదే పనిగా చేస్తూ ఉంటే నాకు చాలా అన్యాయం అనిపించింది. నాకెందుకో అది సరిగ్గా పోర్ట్రే అవ్వలేదు, చాలా బోరింగ్ అనిపించింది. మాకు చూస్తున్న ప్రతి వారం ఒకే మనిషిని నామినేట్ చేస్తుంటే వేరే వాళ్ళని నామినేట్ చేయకుండా వేరే ఆప్షన్ లేక మణికంఠను ఒక సేఫ్ సైడ్ ఆప్షన్గా పెట్టుకున్నావు అన్నట్టుగా అనిపించింది అని చెప్తుందన్నమాట. సేఫ్ సైడ్ ఆప్షన్ ఇంకోటి అని కాదు, బేసిక్గా యష్మికి బీభత్సమైన ఏదైతే ఫీలింగ్ ఉందో, వీడేంటి ఆఫ్టర్ ఆల్ గాడో నా మీదకి వస్తాడా, నేనేంటి, నా రేంజ్ ఏంటి అనే ఆ ఫీలింగ్ యష్మికి చాలా ఎక్కువ. ఆ ఫీలింగ్ చాలా ఎక్కువ కాబట్టి అదే నా కాళ్ళ దగ్గర బతికేటోడు నన్ను వచ్చి నా మీదకి ఎగురుతాడేంటి అన్నట్టుగా మణికంఠ చాలా అనగదొక్కాలనే ఇదితో మణికంఠతో ఎంత బాండింగ్ ఏర్పడినా ఏమైనా కూడా కుర్రోని ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళి బయటికి దొబ్బాలి, నా మీదకి వస్తాడా వీడు అన్నట్టుగా ఆ ఫీలింగ్తో, ఆ సుపీరియారిటీ కైండ్ ఆఫ్ ఫీలింగ్తో తను చేస్తుంది ప్రతిసారి. మణికంఠను ఒక ఈజీ ఆప్షన్గా అయితే పెట్టేసుకుంది. ఇంకోటి కన్ఫెషన్ రూమ్కి సంబంధించి ఆ ఫుడ్ మనీకి ఇవ్వాల్సింది, ఎందుకంటే మనీకంటే ఇప్పుడు అఫ్కోర్స్ అది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది నీ చాయిసే. బట్ కంపారిటివ్లీ చూసుకుంటే మనీకి ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఇండియా వచ్చేసిందా, ఇండియా వచ్చి ఫుడ్ తీసుకొచ్చిందా, లేకపోతే విడిపోయింది అనుకున్న వైఫ్ మళ్ళీ తిరిగి వచ్చిందా అంటూ ఇన్ని ఆశలు ఉన్నాయి కాబట్టి ఆ మెసేజ్ కానీ ఫుడ్ కానీ తనకి చేరితే కొంచెం తను హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. కంపారిటివ్లీ నిఖిల్తో పోలిస్తే ఎవరిదైనా ఎమోషన్ అయినా కూడా, నిఖిల్దైనా ఇక్కడైనా ఎమోషన్ అయినా కూడా కంపారిటివ్లీ ఇక్కడ ఎమోషన్లో ఒక కైండ్ ఆఫ్ డెప్త్ అనేది ఉంది కదా. విడిపోయారు, దూరం అయ్యారు అనుకున్న కపుల్ దగ్గర అవుతున్నారు అనే ఒక మెసేజ్ చేర్చే ఒక అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలన్నట్టుగా హరితేజ చెప్పింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను నా రివ్యూలో కూడా ఆ రోజు ఇదే చెప్పా. నేను ఇదే చెప్తే చాలామంది కమెంట్ చేశారు, అరే ఏంటి ఇప్పుడు నిఖిల్ని మాత్రం ఎమోషన్ కదా, ఎవరికి ఇవ్వాలో ఆమె ఇష్టం కదా అన్నట్టుగా యష్మి ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం కమెంట్ చేశారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాజిక్ ప్రకారంగా ఆలోచిస్తే మణికంఠకే ఇవ్వాల్సింది, ఎందుకంటే ఎవరిదైనా ఎమోషన్. బట్ కంపారిటివ్లీ ఇక్కడ మణికంఠ ఎమోషన్ అనేది అక్కడ బిగ్గర్ అనిపిస్తుంది కాబట్టి మణికంఠకి ఇచ్చుంటే బాగుండే అన్నట్టుగా తెలుస్తుంది. యష్మి ఏమంటే కాదు, నాకు కంపారిటివ్లీ మణికంఠకి నేనున్నాను అన్నట్టుగా అన్నావు, నాకు అది కూడా ఓవర్ యాక్షన్ అనిపించింది అన్నట్టుగా చెప్తాను అనమాట. ఓవర్ యాక్షన్ అనుకున్నా కూడా ఉద్దేశం అదే. ఇప్పుడు ఆ కాదు, ఇప్పుడు బేసిక్గా నాకు నిఖిల్ క్లోజ్ కాబట్టి నేను నిఖిల్కి ఇవ్వాలనిపించింది. మణికంఠకి మేమంతా ఉన్నాము, ఏదైనా బాధ ఉంటే మాతో చెప్పుకుంటాడు, మేము కూడా వెళ్ళి ఓదారుస్తాము. హౌస్ మొత్తం లవ్ వాడికి ఉంది, అదే నిఖిల్కి అలా కాదు కదా అన్నట్టుగా చెప్తున్నాం. హౌస్ మొత్తం లవ్ మనీకి ఉందా, ఈమె లవ్ మనీకి ఉందా? హౌస్ మొత్తం లవ్ మనీకి ఉంటే ప్రతి వారం నామినేషన్స్ ఎందుకు వస్తాడు అంతంతమంది అదే పనిగా నెగిటివ్ ట్యాగులు వీకెండ్ ఎపిసోడ్లో వస్తే ఎందుకు అదే పనిగా నెగిటివ్ ట్యాగులు ఇచ్చుకుంటూ ఉన్నారు? నాగార్జున గారి ముందు కంప్లైంట్స్ ఎందుకు చెప్తారు? నామినేషన్స్లో అంత దారుణంగా ఎందుకు మాట్లాడతారు? మొత్తం కుర్రోడ్ని ఒక సైడ్కి వేసేసి అందరూ ఏదో కార్నర్ చేసిన ఫీలింగ్ ఎందుకు కలిగిస్తారు? ఎక్కడ దొరుకుతుందమ్మా లవ్? ఎలా దొరుకుతుంది చెప్పు లవ్? ఏది పడితే అలా మాట్లాడేసి ఏదో ఒకటి చెలాయించవచ్చు కదా అని ఫీలింగ్తో మాట్లాడడం తప్ప నాకు ఇందులో ఎక్కడ లాజిక్ అయితే అనిపించలేదు. తను ఏదైతే ఇప్పుడు తను చెప్పాల్సింది, ఓకే నాకు పర్సనలీ నిఖిల్తో ఎక్కువ బాండింగ్ ఉంది, నిఖిల్తో ఎక్కువ బాండింగ్ ఉన్నప్పుడు నాకు నిఖిల్కే ఇవ్వాలనిపిస్తుంది. వేరే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అయినా ఏదైనా సరే ద ఎండ్ ఆఫ్ ద నా డెసిషన్. నిఖిల్తో నాకు బాండింగ్ ఉంది, వాడి బాధనే నాకు ఎక్కువ
కంపారిటివ్లీ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వాడికే ఇద్దాం అనుకున్నాను చెప్తుంటే అది బాగుండేది. అలా కాకుండా మణికంఠకి చాలా లవ్ దొరుకుతుంది, నిఖిల్ కదా దొరకదు, నిఖిల్ అయితే బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోవడం, మణికంఠకి అట్లీస్ట్ బయటికి ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు, ఇంకా అటు తిప్పి 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 దాన్ని పిప్పి చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు ఆ పాయింట్ని. అండ్ తర్వాత మీరు ఒక గ్రూపిజం లాగా కూడా ఫామ్ చేస్తున్నారు, చిన్న గ్రూపిజం లాగా అవుతుంది మీది అన్నట్టుగా అయితే గ్రూపిజం అంటే ఎవరితో ఉంటున్నానా అంటే మళ్ళీ ఎవరితో ఉంటున్నానని మళ్ళీ హరితేజ చెప్పలేకపోయింది. ఎందుకంటే ఇది టూ ఎర్లీ కదా, ఇప్పుడే చెప్పకూడదు, కొంచెం డిసైడ్ అయ్యి చెప్తాను, ఒక వారం 10 రోజులు అట్లా చూసి చెప్తాను అన్నట్టుగా తను అనుకుందన్నమాట. గ్రూపిజం అంటే ఆబ్వియస్లీ పృథ్వీ అండ్ నిఖిల్తో తను ఉంటుంది కాబట్టి వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అన్నట్టుగా, సోనియా ప్లేస్లో యష్మి వచ్చేసి రిప్లేస్ చేసేసి వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అయినట్టుగా జరిగిపోయింది. ఎందుకంటే ఆబ్వియస్లీ వీళ్ళ ముగ్గురు ఏవో ఒకరినొకరు నామినేట్ చేసుకునే పరిస్థితులు ఉండవు, వీళ్ళ ముగ్గురి మీదకి ఎవరైనా వస్తే అటాకింగ్ కోసం ముగ్గురు ఎగబడతారు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది కాబట్టి ఆ ఆరా అనేది క్రియేట్ అయింది కాబట్టి హరితేజ పాయింట్ చెప్పినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ పృథ్వీని కూడా హరితేజ నామినేట్ చేస్తూ అసలు నేను ఎలా ఉంటుందంటే నీ గేమ్ చూస్తుంటే అదేదో ఎవరో ఒకరు ట్రైన్ చేసి పంపిస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. కంప్లీట్ అరే నువ్వు వచ్చాయి అన్నట్టుగా వాళ్ళు వీళ్ళు చెప్పి నేను ముందుకు తోసినట్టుగా ఉంటుంది. అండ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటావు అండ్ గ్రూపిజం కూడా ఉంటుంది అన్నట్టుగా. ఆబ్వియస్లీ గ్రూపిజం అంటే నిఖిల్తో కానీ యష్మితో కానీ ఉండు కాబట్టి కుర్రోడు అదే గ్రూపిజం పాయింట్ని యష్మికి ఎలాగైతే యూజ్ చేసిందో పృథ్వీ కూడా అలాగే యూజ్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఖచ్చితంగా డౌట్ లేకుండా పృథ్వీ ఏం చేసినా కూడా అటు నిఖిల్ ఇన్పుట్స్ ఉంటాయి, యష్మి ఇన్పుట్స్ ఉంటాయి, డౌట్ లేకుండా ఉంటాయి. కానీ పృథ్వీ ఏమంటుంటే అలా కాదు, బేసిక్గా మనం ఇండివిజువల్ గేమ్ అని కాదు, ఇది క్లాన్స్గా ఉన్నాం కాబట్టి క్లాన్స్ వాళ్ళతో ఉంటున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం అన్నట్టుగా అయితే తను అంటున్నాడు అనమాట. క్లాన్స్గా ఉండమనేది ఎప్పుడు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు క్లాన్గా ఉండి మీ క్లాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, మీ క్లాన్ వాళ్ళని నేనున్నా అంటూ వెనక నిలబడడం అలాంటి టైంలో ఉండాలి. అంతేగాని నువ్వు మామూలుగా మాట్లాడాలనుకున్నప్పుడు కూడా ఏదో ఇప్పుడు మామూలుగా సరదాగా వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, పక్క క్లాన్ వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడకూడదు అనే ఒక రెస్ట్రిక్షన్ లాగా ఏమీ లేదు. అలాగని ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయొద్దు అంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రూపిజం ఉండడం. ఇప్పుడు గ్రూపుల్లాగా ఫ్రెండ్షిప్కి తేడా ఏంటి అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడూ అవతల వాళ్ళకి ఒక హాని చేయకుండా ఉండగలిగే ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 5లో నాకు ఎప్పటికీ గుర్తొచ్చే ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్ అంటే ఇంతకు మించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదేమో నాకు అనిపిస్తుంది. సన్నీ, మానస్ అండ్ కాజల్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురు గ్రూప్ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? మీ ముగ్గురు పెద్ద గ్రూప్ గాళ్ళు అన్నట్టుగా ఎవరైనా అన్నారా? మీరు బాగా గ్రూపిజం చేస్తారని అన్నారు, ఎవరన్నా పాయింట్అవుట్ చేశారా? చేయరు. ఎందుకంటే వాళ్ళ గ్రూప్ వల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరు అట్లా హానికరంగా బిహేవ్ చేయలేదు. సన్నీ ఒకరి మీదకి లొల్లికి వెళ్తే మానస్ వెళ్ళి మధ్యలో వచ్చి ఏంటి మా సన్ని మీదకి వస్తామంటూ ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడడం లాంటివి ఎప్పుడు చేయలేదు. ఇలాంటివి ఎప్పుడూ టాక్సిక్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఎప్పుడు మెయింటైన్ చేయలేదు గ్రూప్. కాబట్టి అదొక హెల్దీ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్ అని చెప్పాలి. బట్ ఇక్కడ అదే హెల్దీ రిలేషన్షిప్ పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి వీళ్ళ గ్రూప్లో ఉంది అసలు 1% కూడా లేదు. కాబట్టి అందరికీ అదొక పాయింట్ అనేది ఉంటుంది. ఇంకోటి ఐఎమ్ మెగా చీఫ్ అనేది దాని దగ్గర కూడా నువ్వు వాళ్ళు చెప్తుంటే చేసినావు అన్నట్టుగా, అంటే చెప్తుంటే చేయడం కాదు, బేసిక్గా అది నాకు కూడా తెలీదు అక్కడ గ్యాప్ ఉండాలని ఐఎమ్ మెగా చీఫ్ కానీ నాకు తెలీదు, ప్లస్ వాళ్ళు కూడా రాంగ్ చెప్పడం రెండు ఇదయ్యి అక్కడ అట్లా కన్ఫ్యూజ్ అయ్యింది అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. బేసిక్గా ఆ టాస్క్ వరకు కూడా నో డౌట్ సపోర్ట్ తీసుకోవడంలో తప్పే లేదు, ఎందుకంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్ గెలవాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి సపోర్టింగ్ అనేది తప్పేం కాదు. బట్ అది ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఆ టాస్క్లోనే కాదు బయట కూడా జరుగుతుంది అనేది హరితేజ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే ప్రేరణ నబిల్తో మామూలుగా మాట్లాడుతుంది. ఇప్పుడు మనీ గురించి మనం అందరం మాట్లాడుతుంటే అది బయటికి ఎలా వెళ్ళిందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. హరితేజ ఒక్కొక్కటి చెప్తుంటే హరితేజ ఒక నామినేషన్కే ప్రేరణ క్లారిటీ వచ్చింది. ఓహో మనం ఇలా హరితేజ మనకంటే బాగా నెగిటివ్ అవుతున్నాడు, మనందరికీ వాడు నెగిటివ్గా కనపడుతున్నప్పుడు బయట కూడా అలాగే నెగిటివ్గా వెళ్తుందేమో అని అనుకున్నాం. బట్ హరితేజ అలా నామినేట్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది అంటే బయట వాడి గురించి పాజిటివ్గా వెళ్ళిందనమాట. అర్జెంటుగా వీళ్ళందరికీ మనం చెప్పేయాలి మనకంటే గురించి మనం ఏమేమి ఫీలింగ్స్ ఉన్నాయో, ఎందుకు మనం మనకంటే అలా అనుకుంటున్నాం, అర్జెంటుగా చెప్పాలి, వీళ్ళందరితో మాట్లాడేసేయాలి అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు, 1 వీక్లో ఎలాగ మొత్తం తెలుస్తుంది అన్నట్టుగా యష్మి అంటుంది. దేనికి ఇంత శాడిజము? మనకంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ వన్ని ఇట్లా నెగిటివ్ చేసేయాలి, అసలు ఈ ఇంట్లో ఉంచకూడదు, బయటికి పంపించేయాలి అన్నట్టుగా అదే పనిగా ఒక సైకిక్ డిసార్డర్ లాగా అయిపోయింది వీళ్ళందరికీ, అమ్మాయిలందరికీ టోటల్
అరే ప్రేరణకి మంచి పాజిటివ్ వైబ్ ఉండేది, ఆ అమ్మాయి చాలా బాగా టాస్క్లు ఆడుతుంది, బాగా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, అవి ఇవన్నీ అందరూ మంచిగా మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు వీళ్ళందరితో కలిసి మనీ గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది అది తనకి చాలా నెగిటివ్ అవుతుంది. అది తనకు అర్థం కావట్లేదు. ఏదో ఒకట్లే అన్నట్టుగా తను మనీ మీద ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, ఆ ఈగో కైండ్ ఆఫ్ ఫీలింగ్ కానీ, ఆ కుళ్ళు కానీ అన్నీ ఈజీగా బయటికి వ్యక్తపరుస్తుంది. దానివల్ల వ్యక్తపరచడం వల్ల ఆమె నెగిటివ్ అవుతుంది. సింపుల్ లాజిక్ అది ఆమెకు అర్థం కావట్లేదు. అండ్ తర్వాత గౌతమ్ విష్ణుని నామినేట్ చేస్తూ ఏదైతే విష్ణు పృథ్వీతో కొంచెం ఆ లవ్ యాంగిల్ ట్రై చేస్తుంది కాబట్టి నీ గేమ్ వదిలేసి నువ్వు కంప్లీట్గా డైవర్ట్ అవుతున్నట్టుగా ఉంది. అన్నెసరిగా ఆ పర్సన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ రిలేషన్లో ఉండి కంప్లీట్గా గేమ్ అనేది వెళ్ళిపోతుంది నువ్వు. అండ్ మోర్ ఓవర్ విన్ అవ్వడానికి కూడా నువ్వు లేవేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. విన్నింగ్ మీద అంత ఫోకస్ అయితే నీకు లేదు అన్నట్టుగా చెప్తూ ద ఎండ్ ఆఫ్ ద డే అది పర్సనల్ చాయిస్, నాకేం ప్రాబ్లం లేదు, బట్ అది నాకు నచ్చలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అయితే గౌతమ్ అంటున్నమాట. అండ్ ఇంకా డీటెయిల్గా చెప్తుంది ఏంటంటే అసలు నీ గ్రాఫ్ అనేది ఫస్ట్ వీక్లో ఉన్న గ్రాఫ్ ఇప్పుడైతే నీకు లేదు, ఖచ్చితంగా గ్రాడ్యువల్లీ మెల్లమెల్ల గ్రాఫ్ అనేది అట్లా తగ్గుతూ కిందకు పడుతుందన్నమాట. అందరికంటే కూడా ఎక్కువ డౌన్ అయిన గ్రాఫ్ ఎవరిదైనా ఉందంటే అది నీది మాత్రమే అన్నట్టుగా గౌతమ్ ఎక్సలెంట్గా చెప్పాడు ఈ పాయింట్. ఎందుకంటే మీరు చూసుకుంటే స్టార్టింగ్ వీక్స్లో విష్ణుప్రియ నామినేషన్స్లో వచ్చినప్పుడు ఫస్ట్ వీక్లో అద్దరిపోయే రేంజ్ ఓటింగ్ ఉంది, నిఖిల్తో పోటాపోటీగా ఉంది. ఇప్పుడు నిఖిల్కి దరిదాపుల్లో కూడా లేదు విష్ణు నిఖిల్కి వచ్చే ఓటింగ్లో సగం ఓటింగ్ కూడా లేదు తనకి. అంతే ఎంత ఘోరంగా డౌన్ అయిపోయిందో చూడండి. ఇది ఇంకా 5th 6th వీక్స్ ఇంకా స్టార్టింగ్ మాత్రమే. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకో 1 monthలో అసలు విష్ణుప్రియ హౌస్లో ఉంటుందో లేదో కూడా తెలియని ఒక పరిస్థితి. ఎందుకంటే తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్కి తను ఇప్పుడు హౌస్లో చూపించే ఎమోషన్స్కి ఆడే ఆటకి అసలు సంబంధమే లేదు. ఇట్లా సంబంధం లేని ఆటకి ఆ ఓటింగ్కి ఇట్లా ఉంటే డెఫినెట్లీ తనకి బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం పెద్దగా దూరం అయితే లేదు ఎలిమినేషన్కి, అతను అర్థం చేసుకోవాలి. సో గౌతమ్ ఇది బాగా గ్రహించి మంచిగా చెప్పిండు అన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ విష్ణు ఏంటంటే నేను పృథ్వీతో రిలేషన్స్ వల్ల నా గేమ్ ఏం పాడట్లేదు లేకపోతే రిలేషన్ పెట్టుకోని అన్నట్టుగా యాంగిల్లో చెప్పకుండా దాన్ని ఇప్పటికీ సమర్థిస్తూనే ఉంది. నాకు రిలేషన్స్ ఉన్నా ఏమున్నా కూడా నేను అది మంచి కాన్షియస్తోనే చేస్తున్నాను. అంటే ఇప్పుడు లైఫ్లో ఏదైనా విన్ అవ్వాలంటే అన్నీ వదిలేయాలా, ఏ రిలేషన్స్ ఉండకూడదు అన్నట్టుగా అయితే తను చెప్తుందన్నమాట. సో లిటరల్లీ తను అది ఆ రిలేషన్ కానీ పృథ్వీతో ఉన్న ఎమోషన్ కానీ కంప్లీట్గా ఓపెన్గా సపోర్ట్ చేసుకుంది. నాకు పృథ్వీ అంటే ఇష్టం, పృథ్వీ మీద డెంగుటక్క ఎమోషన్ అనేది ఉంది, కానీ ఇప్పుడు దానివల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుంది అది ఇదేని అంటుంటే అంటే ఏంటి ఇప్పుడు లైఫ్లో ఇంక ఏ ఎమోషన్స్ ఉండకూడదు అన్నట్ట, లైఫ్లో ఇంకెవరు ఏ రిలేషన్స్ పెట్టుకోవద్దా, సక్సెస్ ఒకటి విన్నింగ్ ఒకటే కావాలా ఇంకా హౌస్లో అన్నట్టుగా ఇలా మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని ఇంకేమనాలి. విష్ణుప్రియ యాజ్ ఎ కంటెస్టెంట్ ఎలా ఆడుతుందో అని చూసి దాన్ని బట్టి ఓట్లేస్తారు జనాలు, అంతేగాని విష్ణుప్రియ ఎంత మంచిగా బాండింగ్ ఏర్పరచుకుంది, ఆ అబ్బాయిని లవ్ చేసింది కదా, ఎంత మంచిగా లవ్ చేసిందా ఓట్లేద్దాం అన్నట్టుగా ఎవరైనా పిచ్చోడు అయితే తప్ప ఓట్లేస్తారా, వేయరు. అది విష్ణుప్రియకి అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అని తనకి ఏమీ తెలియనప్పుడు ఇలాగే పిచ్చిగా మాట్లాడుతుంటే ఎవరికి నష్టం అవుతుంది, ఆమెకి ఏ నష్టం అవుతుంది, ఇంకా ఎవరేమి కాపాడలేరు తనని. తర్వాత యష్మిని కూడా గౌతమ్ నామినేట్ చేస్తూ నాకు ఇది భలే అనిపించింది. మీరు ఆ ప్రోమో చూసారా, మనే నన్ను నామినేట్ చేస్తావు కదా చెప్తా అన్నట్టుగా ఆ రోజు ఆ ప్రోమో వచ్చింది. బొమ్మల టాస్క్ అయ్యేటట్టు అదే రోజున ఆ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో వచ్చినప్పుడు యష్మి చెప్పిన విధానం ఎలా ఉంది, మనే నన్ను నామినేట్ చేస్తావు కదా చెప్తా అంటూ ఆ కెమెరా మొత్తం ఫేస్కి జూమ్ అయ్యి బీభత్సమైన వార్నింగ్ ఇస్తుంది, దానికి మణికంఠ బాధపడుతున్నాడు అనే ఒక ఫీలింగ్ లాగే ప్రోమో కట్ చేస్తారు. ఎపిసోడ్లో చూస్తే ఎలా ఉంది, అది తను నార్మల్గా చెప్పింది మనీ నన్ను నామినేట్ చేస్తావు కదా సరే అన్నట్టుగా తను అన్నది. మణికంఠ ఆల్రెడీ తను డల్గా ఉండి వేరేదేదో మనసులో పెట్టుకొని, అంటే తనను అందరూ అవాయిడ్ చేశారు, పక్కన పడేశారు, సీత లాంటి ఫ్రెండ్ కూడా నన్ను దగ్గర తీయలేదు, సపోర్ట్ చేయలేదు అనే బాధతో తను ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుస్తూ చూసిన ఏడుపుకి యష్మి ఇమ్మీడియట్గా ఆ పైనుంచి ఎక్కడైతే కూర్చుందో బెంచ్ నుంచి లేచి వచ్చి వాడి పక్కన కూర్చొని మీద చేయేసి మరీ మాట్లాడింది, మంచిగా ఆప్యాయతగా పలకరించింది. సో అది చాలా నార్మల్ కైండ్, కానీ ప్రోమోలో అది బీభత్సంగా పెద్ద యాక్షన్ హీరో ఏదో బాలకృష్ణ గారి ప్రోమో చూస్తున్న, బాలకృష్ణ గారి సినిమా ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంత బాబాయ్ ఏంద్ర బాబు మరీ ఇంత రాక్షసులాగా బిహేవ్ చేస్తుందనే ఫీలింగ్ వచ్చింది. ఎపిసోడ్లో అలా లేదు. నాకు తెలిసి గౌతమ్ ఓన్లీ ఆ ప్రోమో వరకు చూసి మాత్రమే వచ్చి నామినేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది.
ప్రోమో వరకు చూస్తే ఎలా అవుతుంది బాబాయ్? ఓవరాల్గా ఎపిసోడ్ కూడా చూడాలి కదా, ఎపిసోడ్లో సీన్ ఎలా ఉంది, ఎలా పండింది, ప్రోమోకి ఎపిసోడ్కి మ్యాచ్ అవుతుందా లేదా అని ఏవి టాలింగ్ లేకుండా జస్ట్ ప్రోమోలు చూసి వచ్చినట్టుగా ఏమాత్రం ప్రిఫరెన్స్ లేకుండా దేవుడు రెండో ఛాన్స్ కూడా ఇచ్చినప్పుడు, బిగ్ బాస్ హౌస్కి రెండోసారి వచ్చే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ టైం లేని సీరియస్నెస్ సెకండ్ టైం అన్నా ఉండాలి కదా. సెకండ్ టైం కూడా ఏదో లైట్ వెయిటెడ్గా పైన ప్రోమోస్ చూసి వస్తే ఇంకేం లాభం అన్నట్టు. సో విష్ణు విషయంలో పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పి అదరగొట్టిన గౌతమ్, యష్మి విషయంలో మాత్రం పూరా గాలిపోయినట్టుగా అయితే నాకు అర్థమైంది. ప్రోమోస్ చూసి చేసిన నామినేషన్ చాలా సిల్లీగానే అనిపించింది నాకు. అండ్ రివెంజ్ నామినేషన్, ఇంకోటి రివెంజ్ నామినేషన్ గురించి మాట్లాడుతా అంటే అదే పనిగా మణికంఠ నామినేట్ చేస్తా అన్నట్టుగా అనేసింది కాబట్టి, ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తా అన్నది కాబట్టి దానికి యష్మి చెప్పేది ఏంటంటే అంటే ఆ రివెంజ్ అని కాదు, బేసిక్గా నేను మణికంఠ నామినేట్ చేస్తుంటే అంటే ఏంటి ఇప్పుడు నేను చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు రివెంజ్ నామినేషన్ లాగా చేస్తున్నామంటే అవును చేస్తా, ఎవ్రీ వీక్ చేస్తా అన్నట్టుగా అలా చెప్పాను కాబట్టి ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వీడిని చేయాలనే దృష్టి కాకుండా ఆ రోజు ఏదైనా మణికంఠ గురించి ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటే మాత్రమే నామినేట్ చేసిన అన్నట్టుగా అయితే తను చెప్తుంది అన్నమాట. ఇది ఓన్లీ కవరింగే, అందులో డౌట్ అయితే లేదు. ఇప్పుడు తను మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయింది మణికంఠని నామినేట్ చేయాలి, కానీ ఆ పాయింట్ బయటికి వెళ్ళిపోయింది. ఈ లెవెల్లో అందరూ హరితేజ కానీ గౌతమ్ కానీ ఆ పాయింట్ మరీ స్ట్రెస్ చేస్తుంటే ఏమనిపిస్తుంది యష్మికి, ఓహో నేను ఈ విధంగా దొరికిపోయాను అనమాట, ఓకే నేను ఏ విధంగా ప్రతి వారం నామినేట్ చేస్తాను కాదు, మామూలుగా ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పిన ఆవేశంలో చెప్పిన అన్నట్టుగా చెప్పిన ఆవేశంలో చెప్పిన అన్న దానివి మళ్ళీ అదే పనిగా నామినేట్ చేసుకుంటూ కూర్చోవద్దు కదా. మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ ఇవ్వడం, ఏదన్నా ఇప్పుడు ఎందుకులో అన్నట్టుగా అనుకోవడమో లాంటిది ఏమైనా చేస్తే బాగుండేది. అట్లీస్ట్ ఈ వీక్ ఇప్పుడు యష్మికి ఫస్ట్ ఛాన్స్ రావాల్సింది నామినేషన్కి, వాళ్ళకి ఛాన్స్ లేకున్నా కూడా అట్లీస్ట్ యష్మికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చుంటే తాను ఎట్లా నామినేట్ చేసేది, అసలు చేసేదా లేదా అనేది చూడాలి. అండ్ మణికంఠ మీద యష్మికి ఏ రేంజ్లో ఉంది, ఇప్పుడు నామినేట్ చేసేదా లేదా అంటే నామినేట్ చేసేదేమో ఖచ్చితంగా చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ చూసారా తేజ మణికంఠ నామినేట్ చేస్తే జై అన్నట్టుగా అన్నది, అంత కసి పెట్టుకొని, అంత మనిషి మీద అంత ఆ కైండ్ ఆఫ్ కుళ్ళు పెట్టుకొని, అరే ఏంటి మా అందరికీ వీడు నెగిటివ్గా కనపడుతుంటే బయట ఆడియన్స్కి అంత పాజిటివ్ కనపడుతున్నాడా, వచ్చే వాళ్ళందరూ మనకంటగా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద మేమందరం పెట్టుకున్న పాయింట్స్ అన్నీ చాలా పాజిటివ్గా మారిపోతున్నాయి వీళ్ళందరికీ, అంటే వాడికి అంత పాజిటివ్ అయ్యి మేమంతా నెగిటివ్ అయ్యామా అన్నట్టుగా ఆమె ఇప్పుడు డైజెస్ట్ అవ్వట్లేదు. అసలు ఈ ఫ్యాక్ట్ డైజెస్ట్ అవ్వక నాకు తెలిసి వాళ్ళ నైట్ పడుకొని, ఈ నామినేషన్స్ తర్వాత పడుకొని ఉండదామా ఇట్లా, అరే వాడు అంత పాజిటివ్ అయిపోతున్నాడు ఏంటంటే కుళ్ళి కృషించిపోతుంది, లిటరల్గా గుల్లి కృషించిపోయి మాటలన్నీ బయటకు వస్తున్నాం. టూ మచ్ ఆఫ్ సాడిజం, మోస్ట్ ఇరిటేటింగ్ అన్నట్టుగా సెకండ్ వీక్ తర్వాత మళ్ళీ నాకంత ఇరిటేటింగ్ అనిపించిన అమ్మాయి మళ్ళీ ఈరోజు యష్మి. అండ్ తర్వాత గౌతమ్ ఒక మాట చెప్పాడు, ఏం చెప్తే మేము చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ప్రాపర్గా డీకోడ్ చేసుకుంటే మీకే హెల్ప్ అవుతుంది, ప్రాపర్గా ఆలోచించుకొని డీకోడ్ చేసుకోండి అన్నట్టుగా అయితే గౌతమ్ అంటున్నాడు. ఎక్సలెంట్గా చెప్పాడు ఇది, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా డీకోడ్ చేసుకుంటే వీళ్ళు ప్రతి దానికి మణికంఠని ఉద్దేశించి మణికంఠని ఆ రోజు మీరు అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారని వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అందరూ క్వశ్చన్ చేస్తుంటే పాత కంటెస్టెంట్స్ అవి అర్థం చేసుకొని ఓకే బయట మా గురించి ఇలా అనుకున్నారన్నమాట, మనీ గురించి పాజిటివ్గా వెళ్ళిందనమాట, సో అది మనీకి సింపతిగా వర్కౌట్ అయ్యి ఈ రోజు వరకు కూడా సేవ్ అవుతూ వస్తున్నాడు అనమాట అంటే వాళ్ళు బ్రెయిన్ వర్క్ చేసుకొని ఉంటే అది చాలా బాగుండేది. అలా కాకుండా మమ్మల్ని నామినేట్ చేయడం ఏంటి, మనకంటే కానీ చేయకపోవడం ఏంటి అమ్మా అన్నట్టుగా ఇలా వంకరగా ఆలోచిస్తే ఏమవుతుంది, వాళ్ళకే బెడిసి కొడుతుంది ఏదైనా సరే, అది ఆలోచించాలి వాళ్ళు. అండ్ తర్వాత నైని పావనికి మళ్ళీ విష్ణుని నామినేట్ చేసి, నీకు బేసిక్గా చీఫ్ అవ్వాలని ఇది లేదు నీకు, నేను ఈ వీక్ చీఫ్ అవ్వాలనుకోవట్లే, నేను అవ్వను, నేను తర్వాత అవుతా అన్నట్టుగా అంటున్నావు. అసలు చీఫ్ అవ్వాలని ఎంతమంది కోరిక ఉంటుంది, అంతమంది కోరిక ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వాలన్నట్టుగా నాకు ఎందుకు అనిపించింది నీకంటే కూడా అందుకైతే నైని అంటుంది. విష్ణు ఏంటంటే నేను చీఫ్ అవ్వడానికి మెంటల్గా నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలి, నేను చీఫ్ పొజిషన్ని హ్యాండిల్ చేయగలనా లేదా, చీఫ్గా ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఇలా ఉంటాయి, రేషన్ని చూసుకోవాలి, హౌస్ మేట్స్ అందరినీ హ్యాండిల్ చేయాలి, ఒక ఆర్డర్లో పెట్టుకోగలగాలి, వాళ్ళకి వర్క్స్ అలాట్ చేయాలి అంటూ ఇలా సవాలక్ష బాధ్యతలు అయితే ఉంటాయి. అవన్నిటికీ నేను ప్రాపర్గా హ్యాండిల్ చేయగలనా లేదా అనే నమ్మకం నాకు ముందుగానే లేనప్పుడు నేను ఎలా చేస్తాను, కాబట్టి ఆ నమ్మకం నాకు వచ్చినప్పుడే చేస్తాను అన్నట్టుగా విష్ణు అంటుంది. విష్ణు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఓకే కరెక్టే, తన ఎక్స్పీరియన్స్ కోరుకుంటుంది, ఎక్స్పీరియన్స్ వచ్చాక చేస్తాను, ఎందుకంటే ముందు పోయి ఎతవయ్యే కంటే ప్రాపర్గా
అన్నీ సిద్ధం చేసుకొని బాణాలు వేస్తేనే కరెక్ట్గా అన్నట్టుగా విష్ణుప్రియ ఉంది. బట్ అప్పటి వరకు తను ఉంటుందో లేదో అనేది ఎవరూ చెప్పలేం, ఎందుకంటే ఏ వీక్ ఎవరు వెళ్ళిపోతారో చెప్పలేని పరిస్థితి లాగా ఉంది కాబట్టి. నైని పావని అందుకే ఆ మాట అన్నది, బిగ్ బాస్ ఉండేది 15 వీక్స్ మాత్రమే, నువ్వు ఇట్లా మెల్లగా అన్ని రెడీ చేసుకొని ఆలోచించుకొని వెళ్ళే టైంకి నువ్వు ఉంటావో లేదో కదా అన్నట్టుగా అయితే నైని అంటుంది. దట్స్ ఏ గుడ్ పాయింట్. నైని నుంచి ఆ పాయింట్ కరెక్ట్. విష్ణుకు కూడా నేను అన్ని రెడీ చేసుకొని ప్రాపర్గా సిద్ధమైతేనే వెళ్తాను అన్నట్టుగా అయితే అంటుంది అన్నమాట. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే వాళ్ళు కరెక్టే అనే ఫీలింగే వచ్చేస్తుంది అన్నమాట. సో నైని ఏమంటుందంటే, కాదు ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఇలాగే ఉంటాయి, ఇప్పుడు టాస్కులు కానీ ఓవరాల్ సిచ్యువేషన్స్ కానీ ఇలాగే ఉంటాయి అంటే నాకు అవన్నీ తెలీదు. ఇప్పుడు చూసుకుంటే ఈ సీజన్లో క్లాన్స్ కానీ చీఫ్ కానీ ఇప్పుడు మనం ఫస్ట్ టైమే వింటున్నాం కదా, ఇది ఇంతకుముందు సీజన్లో లేవు కదా అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. ఇంతకుముందు సీజన్స్లో క్లాన్స్ చీఫ్స్ అనే పేరు లేవేమో, బట్ సిమిలర్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి కదా. చీఫ్ అంటే ఏంటి, లాస్ట్ సీజన్లో అంతకుముందు వరకు క్యాప్టెన్ అని అనేవారు, క్యాప్టెన్కి ఇమ్యూనిటీ ఉంది, చీఫ్కి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఇమ్యూనిటీ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇమ్యూనిటీ అనేది గ్యారంటీ లేకున్నా కూడా అదొకటి ఇదైతే ఉంది. అండ్ క్యాప్టెన్గా హౌస్ మేట్స్ అందరినీ హ్యాండిల్ చేయాలి, చీఫ్గా కూడా అదే చేస్తున్నాం. సో క్యాప్టెన్గా హౌస్ మేట్స్ అందరూ వెళ్ళి ఏమన్నా ఉంటే క్యాప్టెన్తో డీల్ చేసుకుంటారు, క్యాప్టెన్ ఏమన్నా డ్యూటీస్ అసైన్ చేస్తే హౌస్ మేట్స్ అవి తీసుకుంటారు. చీఫ్గా కూడా సేమ్, ఇంకేముంది అక్కడ, పేర్లే డిఫరెంట్ కదా, సినిమా అదే కదా. అది ఈమెకు అర్థం కాకుండా పిచ్చిగా వితండవాదంగా ఏదో మాట్లాడేస్తున్నా, అడ్డదిద్దంగా వాదించడం వల్ల విష్ణుకు అంత సీన్ లేదని మరొకసారి ప్రూవ్ అవడం తప్ప ఇంకోటి అయితే ఏమీ లేదు. అండ్ తర్వాత నైని సీతను కూడా నామినేట్ చేస్తూ ఏదైతే చీఫ్ పొజిషన్కి నువ్వు చీఫ్ అయ్యాక మాటికి ఏదైనా టాస్క్లు అసైన్ చేయాలనుకున్నప్పుడు హౌస్ మేట్స్ని వాళ్ళని మరి నువ్వెళ్ళు అని అన్నట్టుగా అంటున్నావు, కానీ నువ్వు ముందుకు వచ్చి ఆడటానికి ఎప్పుడూ నువ్వు సిద్ధంగా లేవు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మేమందరం హౌస్లోకి వచ్చాక నిన్న జరిగిన టాస్క్ ఏదైతే ఉందో గంగా విన్న టాస్క్లో అందులో నిన్ను సెలెక్ట్ చేస్తుంటే కూడా అబ్బా ఇప్పుడు ఏంటి నన్ను అన్నట్టుగా ఫీల్ అయ్యారు తప్ప అది ఇంట్రెస్ట్గా ఆడాలనే ఫీలింగ్ నీకు లేదు అన్నట్టుగా అయితే నైని చెప్తుంది. ఎక్సలెంట్ పాయింట్ ఇది, నిజంగా ప్రాపర్ పాయింట్ ఇది. ఎందుకంటే ఏ కంటెస్టెంట్ అయినా కూడా టాస్కులు వాళ్ళకి అలొకేట్ చేసినప్పుడు అబ్బా టాస్క్ ఎస్ నాకు ఇది మంచిగా ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది అన్నట్టుకైతే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మణికంఠ లాంటి వాళ్ళకి ఒక టాస్క్ అప్పచెప్తే ఎస్ నాకు టాస్క్ వచ్చింది అన్నట్టుకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ తనే నేను ఆడతా అన్నట్టుకైతే ఎక్కువ టాస్కులు తనే ఒక ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు దూకాడు. బట్ సీతాలో ఆ ఇనిషియేటివ్ ఎవరిలో చూడలే, ఆమెకు టాస్క్లు ఆడే మూడే లేదు, టాస్క్లు ఆడితేనే ముందుకు వెళ్తామని ఏం లేదు. బిగ్ బాస్లో ఎలా ఉన్నా కూడా మన పర్సనాలిటీని బాగా ఎగ్జిబిట్ చేసుకుంటే జనాలకి అది కరెక్ట్ అనిపిస్తే ఆటోమేటిక్గా ఓట్లు పడితే టాస్క్లు ఆడాల్సిన అవసరం లేదు అని ఆమె థియరీ అనమాట. బట్ టాస్క్లు ఆడాల్సిన అవసరం లేదు, కానీ టాస్క్లు ఆడే ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయటం అనేది కూడా జనాలు నోట్ చేసుకొని దాన్ని బట్టి మార్కులు అనేవి కట్ చేస్తాడు. ఇది బేసిక్ థియరీ, బేసిక్ లాజిక్ ఇది. సీతకు అది అర్థం కాకుండా ఇలా పిచ్చిగా చేస్తుంది అన్నట్టుగా. అండ్ ఇంకోటి క్రై బేబీ అన్నట్టుగా అనేసింది, ఈ ఇంట్లో పుసుకున్నంత మాట అనేసింది అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. మాటికి మధ్యలో క్రై బేబీ అనే అనుకున్నాం, అందరికీ క్రై బేబీ లాగే నువ్వు కనపడ్డాను, యువర్ క్రై బేబీ అంటూ అదేదో జాన్సన్ బేబీ లాగా మంచిగా చెప్పేసింది మాటికి. సీతకి ఇది అర్థం చేసుకొని ఉండాలి, ఓకే నన్ను అందరు ఇలా చూస్తున్నారా, నేనేదో సింపతి కొట్టేద్దాం, ఆడియన్స్ మా ఓట్లు కొట్టేద్దాం అని అనుకుంటే క్రై బేబీ అయ్యానా, ఇప్పుడు ఎలారా హ్యాండిల్ చేసేది అన్నట్టుగా తనని తాను క్వశ్చన్ చేసుకొని మార్చుకుంటే మటుకు ఓకే, లేదు ఇలాగే ఉంటాను, ఎవరు బయటికి వెళ్తే వాళ్ళని ఉద్దేశించి అదే పనిగా ఏడుస్తూ కూర్చుంటాను అన్నట్టుగా అయితే అది ఆమెకే నష్టం. ఇంకా ఆమెకి ఏడ్చే ఛాన్స్ లేదులే, ఎందుకంటే ఈ వారం ఆమె బయటికి వెళ్ళిపోతుంది, ఆమె ఏడ్చుకొని బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎవరికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా. అండ్ తర్వాత ఏడుపు గురించి ఆమె చెప్తుంది, ఏడుపు అనేది నా ఎమోషను, ఇప్పుడు అది వన్ ఆఫ్ ద ఎమోషన్ అన్నట్టుగా తనంటే ఏడుపు అనేది ఏడుపే ఎమోషన్ కాదు, ఏడుపు అనేది జస్ట్ వన్ ఆఫ్ ద ఎమోషన్ అనేది ఏ విధంగానే ఎగ్జిబిట్ చేయొచ్చు అన్నట్టుగా అయితే నైని చెప్తుంది. ఎస్ మెజారిటీ ఆడియన్స్కి అది నచ్చట్లేదు అనుకున్నప్పుడు అది మాటికి ఒకసారి ఏడిస్తే బాధ అనిపిస్తుంది, రెండుసార్లు వేస్తే బాధ అనిపిస్తుంది, ప్రతిదానికి ఏడుపు అనిపిస్తే అది కూడా అంత చిరాగ్గా ఏడుస్తుంటే చూసే వాళ్ళకు ఒక నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసే క్యాండిడేట్ని బయటకు పంపడరా బాబు అనే ఫీలింగే ఎవరికైనా అనాలనిపిస్తుంది, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అండ్ తర్వాత అండ్ మనకంటే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అబ్బా నాకు ఒక హోప్ వచ్చిందిరా బాబు అంటే వచ్చిన వాళ్ళందరూ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు, అవతల వాళ్ళని బాగా గడ్డి పెడుతున్నారు కాబట్టి నాకు ఒక హోప్ వచ్చింది బాబు ఇంకా జీవితానికి ఇది చాలు అన్నట్టుగా అయితే నాకు చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. అంటే బేసిక్గా
ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు, పాత హౌస్ మేట్స్ నాగార్జున గారు మణికంఠకి యాంటీగా ఇప్పుడు టిష్యూస్ పంపడం కానీ మ్యాక్సిమం ఆ క్లాస్ పీక్తుంటే ఓకే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాగార్జున గారు కూడా మాట్లాడతారు కదా, ఫీడ్బ్యాక్ నుంచి వస్తారు కదా. సో ఆడియన్స్లో అలా ఉంది కాబట్టి నాగార్జున గారు మనీకి ఆ లెవెల్లో క్లాస్ పీక్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ హౌస్ మేట్స్ మటుకు మణికంఠకు సపోర్ట్గా హౌస్ మేట్స్ ఈ ఓల్డ్ హౌస్ మీదకి ఎగిరి దుంకుతున్నారన్నమాట. సో నాగార్జున గారు ఎందుకు అలా మాట్లాడతారు చెప్పండి. ఇప్పుడు అదే పనిగా మణికంఠ ఎమోషన్ వల్లే అక్కడ మంచి కంటెంట్ వస్తున్నప్పుడు, ఆయనకు బీభత్సంగా సింపతి వచ్చి అవతల మీద కోపం వస్తున్నప్పుడు, ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఆడియన్స్లో రెచ్చిపోయి మణికంఠకు ఓట్లు గుద్దుతున్నప్పుడు, ఇవంతా సినారియో జరుగుతున్నప్పుడు అంత మంచి కంటెంట్ని బిగ్ బాస్ ఎందుకు వదిలేసుకుంటారు చెప్పిన. మణికంఠ లేని బిగ్ బాస్ ఎపిసోడ్ ఒక్కటి ఊహించుకోండి, అసలు చూడగలమా? అసలు చేయలేము. మణికంఠ కంటే ఎక్సలెంట్ లెవెల్లో ఆడగలిగే సత్తా ఉన్న క్యాండిడేట్ నబీల్, అండ్ మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్ నిఖిల్, ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళందరికంటే కూడా ఎక్కువ మణికంఠ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే హీ హ్యాస్ బికమ్ ద టాక్ ఆఫ్ ద బిగ్ సీజన్. ఈ సీజన్లో మోస్ట్ టాక్డ్ అబౌట్ కంటెస్టెంట్ అంటే డౌట్ లేకుండా అది మణికంఠ మాత్రమే. సో ఈ లెవెల్లో టాక్డ్ అబౌట్ కంటెస్టెంట్గా ఉన్న ఒక క్యాండిడేట్ గురించి బిగ్ బాస్ వాళ్ళు హోస్ట్కి చెప్పి నాగార్జున మీరు ఆయన అలా రియాక్ట్ అవ్వద్దని చెప్పండి, అలా ఉండొద్దని చెప్పి, ఇలా ఉండొద్దని చెప్పండి అని ఎందుకు చెప్తారు చెప్పండి? అలా చెప్పరు. అలా చెప్పకుండా ఆపోజిట్గానే ఇట్లా హౌస్ మేట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో అలాగే రియాక్ట్ అవుతూ ఉంటేనే వాళ్ళకి ఇంకా మణికంఠ ఇంకా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఓకే నేను చేయను అన్నట్టుగా తను ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఆ ఎమోషన్ ద్వారా మళ్ళీ ఒక కంటెంట్ వస్తుంది అండ్ బయట ఆడియన్స్ రెచ్చిపోయి వాళ్ళ ఎమోషన్స్ కూడా రెచ్చిపోయి వాళ్ళు గుద్దడం మొదలు పెడతారు. ఏంటి నాగార్జున గారు ఏంటి బిగ్ బాస్, ఇది ఒక తొక్కలో బిగ్ బాస్, ఇది ఒక వేస్ట్ బిగ్ బాస్ అంటూ ఆడియన్స్ ఎమోషన్స్ రెచ్చిపోయి మళ్ళీ మణికంఠకు ఓట్లు గుద్దడం కానీ ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎమోషన్స్ రెచ్చగొట్టి షోకి టీఆర్పీ తెచ్చుకోవడమే బిగ్ బాస్ వాళ్ళ స్ట్రాటజీ. ఎప్పుడైనా కూడా ప్రతి సీజన్లో జరిగే మామూలు సాధారణ స్ట్రాటజీ అందరికీ ఇదే. అందుకనే మనకి ఎక్కువ ఇరిటేషన్ అనిపించిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ వాళ్ళు ఎక్కువ కాలం హోల్డ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ద్వారా ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ వస్తుంది కాబట్టి. అఫ్కోర్స్ ఈ సీజన్లో సోనియా ముందే వెళ్ళిపోయింది, అది వేరే విషయం. కానీ ఎందుకు వెళ్ళిపోయిందంటే సోనియా లాంటి వాళ్ళు ఆల్రెడీ హౌస్లో ఉన్నారు, యష్మి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇద్దరు సోనియాలు ఎందుకు లేని ఫీల్ అయ్యి ఆమెను బయటికి పంపించి ఉండొచ్చు. లాస్ట్ సీజన్లో శోభన్ చూసుకుంటే అలాగే అందరు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఒకటే వెయిట్ చేశారు. చాలా వారాలు ఉండి ఎప్పుడో లాస్ట్కి వెళ్ళిపోయింది ఆమె, ఎందుకంటే ఆమె కంటెంట్ ఆ టైప్లో ఇస్తున్నప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు అలర్ట్ చేస్తారని చేయరు. అలాగే మణికంఠను కూడా ఆయన జోలికి వెళ్ళరు, అది పాయింట్. సో తర్వాత మెహబూబ్ సీతను నామినేట్ చేస్తూ అసలు మెహబూబ్ చెప్పిన 2 పాయింట్స్ నాకు ఎంతో చాలా సోది అనిపించింది. ఇద్దరికీ నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నాతో మాట్లాడలేదు, నాతో వెల్కమ్ లేదు, నేను కొత్త అల్లుండి కాబట్టి నాకు వచ్చి మర్యాదలు చేయలేదు, నాకు కాళ్ళు నొక్కలే చేతులు నొక్కలే అన్నట్టుగా ఏదో సిలి పాయింట్స్ అన్నీ చేశాను. నాకు రెండు పాయింట్స్ పెద్దగా అయితే ఎక్కలేదన్నమాట. 2 వర్స్ట్ అని అనిపించింది. అది అంటే అందరూ చేసిన పాయింట్స్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఏదో ట్రై చేశాడు, బట్ ఆ ట్రయింగ్ అనేది చాలా డిజాస్ట్రస్గా అనిపించింది నాకు. అండ్ తర్వాత తేజ సీతను నామినేట్ చేసి తేజ చేశాడు రాబాయి డీటెయిల్గా. అంటే షోలో ప్రతి పాయింట్ని తను ఎంత డీప్గా అబ్జర్వ్ చేశాడు, ఎంత డీప్ అనాలిసిస్ చేసి షోలోకి అడుగు పెట్టాడు. ఏదో గుడ్డిగా అడ్డిగుడ్లాగా కాకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి, ఏదో ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన లెవెల్లో ప్రతిదీ పర్ఫెక్ట్గా చూసి ఈ పాయింట్ చెప్తే ఎలా ఉంటుంది, ఈ పాయింట్ చెప్తే ఎలా ఉంటుంది అని తను స్టడీ చేసుకొని లోపలికి వచ్చి ఆ తూటాల్లాగా విసిరిన బాణాల్లో జప్మని గుచ్చుకుంది అనమాట. ఇప్పుడు కొత్త వాళ్ళందరూ మణికంఠ నామినేట్ చేయట్లేదు, మణికంఠ సపోర్టివ్గా మాట్లాడుతూ ఆయన మీద అటాక్ చేసిన వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. బట్ తేజ ఏం చేశాడు, డిఫరెంట్గా మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠ నామినేట్ చేస్తే ఇప్పుడు బయట ఎవరైనా ఏం మాట్లాడకుండా అరే ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ అందరూ మణికంఠకు బాగా సపోర్ట్ చేశారా, కానీ ఒక్కడు ఉన్నాడురా తేజగాడు వాడు నామినేట్ చేశాడురా అంటూ తేజ గురించి అందరూ డిఫరెంట్గా మాట్లాడుకుంటారు. డిఫరెంట్గా ఎప్పుడైనా సరే ఒక గుంపులో సపరేట్గా వెళ్ళేవాడు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేవాడి గురించే ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఈ గుంపులో 100 మంది ఉన్నా 100 మంది పేర్లు కానీ ఫేసులు కానీ ఎవరికి తెలియదు. సపరేట్గా వెళ్ళి ఆ ఒక్కడు వాడి ఫేసు పేరు ప్రతి ఒక్కటి అన్నీ తెలుస్తాయి. సో ఇక్కడ తేజ అంత నోటెడ్ అవ్వడానికి కారణం తను మణికంఠను చూస్ చేసుకుని ఏదో అడ్డిగుడ్లాగా ఏదో ఓవర్ యాక్షన్ చేద్దామని చూస్ చేసుకున్న అన్నట్టుగా కూడా కాదు, పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పగలిగాడు. మణికంఠ ఫ్యాన్స్ కూడా కరెక్టే కదరా ఈ పాయింట్స్ అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంత యాక్సెప్టబుల్ పాయింట్స్ లాగా చెప్పాడు. అండ్ ఫస్ట్ సీతకు చూసుకుంటే తను ఫస్ట్ ఒక కంటెస్టెంట్ డిస్క్వాలిఫై చేయాలి అనుకున్నప్పుడు
మణికంఠ చేసేయని అందరూ చెప్పడం, మణికంఠ ఎందుకు నన్ను కోరి వచ్చినప్పుడు వాడిని ఎందుకు మళ్ళీ బలి చేయడం అన్న ఉద్దేశంతో ఆమె చేయాలనుకోవడం, తర్వాత ఏం కాదులే మణికంఠ చేయాలనుకోవడం. సో ఇలా క్లారిటీ లేకుండా అటు ఇటు జంబులు అవుతుంది. ఇంకీ పాంకీ లాగా డెసిషన్స్ తీసుకోవడం ఏంటి, అసలు అంత మంచి పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు అన్నట్టుగా అయితే మనోడు చెప్పిండు. లాజికే. ఇంకోటి ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా యాక్చువల్లీ నైనికాని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఎందుకంటే తను డాన్సింగ్లో చాలా బాగా చేస్తుంది కాబట్టి అలాంటి టాస్క్లో ఆవిడైతే బాగా చేస్తుంది అనే ఉద్దేశంతో ఆమెను సెలెక్ట్ చేసుకోవాల్సింది అన్నట్టుగా. అంటే మనకంటే అప్పటికే ఆడతానే వెళ్ళిండు, ఆడతానే అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు ఆయన ఇంకేం ఆలోచిస్తాడు చెప్పండి చీఫ్గా. సో అందులో ఐ డోంట్ థింక్ సో సీత అంత తప్పలేదని నాకు అనిపించింది. అండ్ తర్వాత నాకు తెలిసి నైనికాని సెలెక్ట్ చేసుకోవడం అనే పాయింట్ రివ్యూవర్స్ చాలామంది చెప్పారు కాబట్టి మాలాంటి రివ్యూవర్స్ అందరూ దాని డాన్సులు బాగా చేస్తుంది ఆ టాస్కుల్లో నైనికాని తీసుకోవాలని చాలామంది చెప్పారు కాబట్టి ఈ రివ్యూస్ అన్ని చూసి తను వెళ్ళుంటాడు. నాది చూసిండని నేను చెప్పట్లే, అందరు రివ్యూస్ మామూలుగా చెప్పిన పాయింటే కాబట్టి వాళ్ళందరిలో ఎవరో ఒకరు రివ్యూ చూసి వెళ్ళినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అంటే మెజారిటీగా ఎవరో ఒకరిది ఎందుకు చూస్తారులే, మెజారిటీగా కామన్ పాయింట్ జనాల్లో తిరిగే పాయింట్ ఏది ఉందో దాన్ని పట్టుకొని వెళ్తారు. సో అలా తేజ ఎపిసోడ్స్నే కాకుండా రివ్యూస్ కూడా చూసి వెళ్ళి తద్వారా గేమ్ని ఆడటం అనేది ప్రాపర్గా ఉన్నాడు. లాస్ట్ టైం లాగా అడ్డిగుడ్లో కాకుండా వేసే బాణలో జప్మని వేస్తున్నాడు, స్ట్రైట్గా తాకుతున్నాయి అన్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలి. అండ్ మణికంఠని నామినేట్ చేసినప్పుడు యష్మి చూస్తే ఎస్ అన్నట్టుగా కొట్టింది. దేనికంత సైకోయిజము? నీకు నిజంగా అంత ఎస్ అనిపిస్తే అది మనసులో అనుకోవాలి, లేకపోతే సీక్రెట్గా వెళ్ళి వాష్రూమ్లో కెమెరాస్ లేని చోట అనుకోవాలి. ఓపెన్గా కెమెరాస్ ముందు అనుకుంటుంటే ఎంత మణికంఠ అప్పటికి చూస్తూనే ఉన్నాడు, చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. చూసి ఆడియన్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు మణికంఠ నిజంగా నేరాలు ఘోరాలు చేసినా కూడా యష్మి రియాక్ట్ అయిన విధానానికి మణికంఠ మీద మనకు సాఫ్ట్ కార్నరే ఏర్పడుతుంది. యష్మికి అది అర్థం కావట్లేదు. క్లియర్లీ తనకున్న ఎమోషన్ని కంప్లీట్గా బయట పెట్టుకోవాలి, అది ఎంత నెగిటివ్ అయిపోయినా ఏమైపోయినా సరే. అసలు ఇంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చి మణికంఠను సపోర్ట్ చేస్తూ వాళ్ళ మీద యష్మి మీద విష్ణుప్రియ వీళ్ళందరి మీద పడుతుంటే వీళ్ళది ఆ పాయింట్ పట్టుకోకుండా ఇట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే ఈ పిచ్చనాయాలని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు కంప్లీట్గా. సో మణికంఠను నామినేట్ చేస్తూ అంటే ప్రతి దానికి తన ఎమోషన్ అనేది బయటికి చెప్పుకుంటుండు కాబట్టి అలా చెప్పుకోవడం అనేది కరెక్ట్ కదా. అలా చెప్పుకోవడం వెనుక నీ గేమ్ స్ట్రాటజీ అయితే పర్లేదు, అసలు నీ గేమ్ ప్లాన్ ఫెంటాస్టిక్ అనే చెప్తాను నేను. లేకుంటే మటుకు అది ఫస్ట్ చేంజ్ చేసుకున్నట్టుగా చెప్పాను. మణికంఠ కూడా అది యాక్సెప్ట్ చేసిండు, గుడ్. అండ్ తర్వాత సీతని ఏదైతే ఫుడ్ తీసుకొచ్చే టాస్క్ ఉందో సీతకి ఫుడ్ తీసుకొస్తా అన్నాడు. లోపలికి వెళ్ళి ఏం చేసిండు, అక్కడ వాళ్ళ పృథ్వీకి అండ్ యష్మికి ఫుడ్ ఇచ్చే అవకాశం అయితే వచ్చింది మణికంఠకి. తను ఏం చేశాడు, పృథ్వీ యాక్చువల్లీ అప్పుడే చెప్పిండు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళకముందే, ఒరే నాన్న నా కాంబినేషన్లో ఇంకెవరి ఫుడ్ వచ్చినా వాళ్ళదే తీసుకురా, యష్మిదైనా సరే యష్మిదే తీసుకురా, నాది మాత్రం వద్దు అన్నట్టుగా చెప్పాడు. అయినా కానీ తను కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు క్లియర్గా పృథ్వీదే తీసుకొచ్చిండు యష్మిని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో యష్మి తనది తేలేదు కాబట్టి యష్మిది నేను తీసుకురావద్దు అనే ఒక పగ పెట్టుకుని ఖచ్చితంగా తను తీసుకొచ్చాడు. ఆ రోజు మణికంఠ తప్పని ఎవరు అనుకోలేదు, అండ్ ఈరోజు కూడా తప్పు అనుకోవట్లేదు. ఎందుకంటే యష్మికి అంత క్లియర్ ఆబ్వియస్ చాయిస్ ఉంది. నిఖిల మణికంఠన అంటే మణికంఠని చాయిస్గా తీసుకోవడం, ఎందుకంటే తన దూరం అయిపోయిన వైఫ్ నుంచి వచ్చిన మెసేజ్ చూడడానికి మణికంఠ ఎంత తల్లడిల్తాడో అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా తెలుసు. అదే ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చింది అంటే ఏం మెసేజ్ ఉంటుంది చెప్పండి? అరే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నాన్న, లేకపోతే నీది అక్కడ కొంచెం డ్రాబ్యాక్ అయిందన్నా, నీది చాలా బాగుందన్నా, నువ్వు ఇంకా చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం, ఆల్ ద బెస్ట్, అందరితో మంచిగా ఉండు అండ్ టాస్క్లు ఆడేటప్పుడు సీరియస్గా ఉండు అన్నట్టుగా ఈ పాయింట్స్ తప్ప కొత్తవి ఏమన్నా ఉంటాయా? అది మణికంఠ నుంచి దూరం అయిపోయింది అనుకున్న ఒక వైఫ్ మెసేజ్ చేసిందంటే ఏం తెలుసుకోవాలని ఎంత తల్లడిల్తుంది ఆ ప్రాణం. అంత తల్లడిల్లే ప్రాణాన్ని కూడా యష్మి లెక్క చేయకుండా లీస్ట్ బాదర్ అన్నట్టుగా నిఖిల్ని తీసుకొచ్చింది. నిఖిల్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు అసలు యష్మికి? ఏ యాంగిల్లో ఫ్రెండ్ అయ్యాడు అసలు? పృథ్వీతో అప్పటి వరకు బాండింగ్ ఉంది, నిఖిల్తో అంత రాసుకొని పూసుకొని తిరిగే బాండింగ్ అయితే లేదు తనకి. పృథ్వీది అక్కడ ఉండి పృథ్వీ తీసుకొచ్చిన ఒక అర్థం, నిఖిల్ని తీసుకురావడం ఏంటో అర్థం కావట్లేదు. ఆ రోజే చాలా
కావాలని మణికంఠని అవాయిడ్ చేయాలనే ఉద్దేశం తప్ప యష్మికి అక్కడ ఇంకోటి అయితే లేదా అని ఇక్కడ మళ్ళీ అలాంటి టైంలో ఇక్కడ మణికంఠకి పృథ్వీయా యష్మియా అని వాళ్ళిద్దరు ఫుడ్లో ఎవరో ఒకటి తీసుకురావాలనుకున్నప్పుడు పృథ్వీ ఆల్రెడీ వద్దు అనుకున్నప్పుడు యష్మి ఫుడ్ అక్కడ ఉన్నప్పుడు తేవాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి మణికంఠకి? ఎందుకు తెస్తాడు తను? అదే అంత మంచి గోల్డెన్ ఛాన్స్ కూడా నాకు మిస్ చేసింది. ఆ అమ్మాయిని నేను ఏం చేయాలి అని మణికంఠకి ఏదో ఎక్కడో మూల బాధ అనేది ఉంటుంది కదా, ఒక కైండ్ ఆఫ్ ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. తేజ అది పట్టుకున్నాడు అనమాట, అంత మైన్యూట్ పాయింట్ని పట్టుకున్నాడు. మైన్యూట్ పాయింట్ని డెఫినెట్లీ దట్స్ నోటెడ్ పాయింట్, మంచి పాయింట్ అనే చెప్పాలి. అదే భలే చేశాడు పాయింట్, భలే తీసాడు పాయింట్ అన్నట్టుగా ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అది నార్మల్గా మణికంఠకు వచ్చే ఎమోషన్ వల్ల ఏదైతే యష్మి తన ఫుడ్ తీసుకురాలేదు, మెసేజ్ తీసుకురాలేదన్న కోపం ఉండబట్టి ఆబ్వియస్లీ అదే కోపం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు. అది మణికంఠ ఒప్పుకొని ఉంటే బాగుండే అనిపించింది. ఓకే నాకు తేలే కాబట్టి అంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో వైఫ్ నుంచి మెసేజ్ వచ్చినా కూడా తను తేలేదు కాబట్టి నాకు బాధ ఉంటుంది కదా, అందుకే నేను తేలేదు అని తను ఓపెన్గా చెప్పుంటే బాగుండే. అలా చెప్పకుండా దాన్ని ఏదో సపోర్టివ్గా తనకి తాను డిఫెండ్ చేసుకోవాలని ఆకిస్ పాకిస్ అన్నట్టుగా అటు ఇటు తిప్పి చెప్పడం అనేది ఎందుకు అనవసరంగా ఇంత తిప్పుతున్నాడో అంత లేదు కదా అక్కడ మ్యాటర్. కావాలని ఎందుకు ఇట్లా డొంక తిరుగుడు వ్యవహారం అన్నట్టుగా అయితే మనకి అనిపించింది అనమాట. అండ్ తర్వాత సీత మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు సీతకి ఫుడ్ తీసుకురాకపోవడం అనేది, ఇప్పుడు సీత నీకు అంత ఫ్రెండ్ అయినప్పుడు అట్లీస్ట్ ఆ ఫ్రెండ్ పేరన్నా చెప్పుండాల్సింది కదా అని మణికంఠని తేజ అడుగుతుండు. ఫ్రెండ్ పేరంటే సీత మరీ అంత బెస్ట్ ఫ్రెండ్ అని ఏం కాదు కదా. బెస్ట్ ఫ్రెండ్ బీభత్సంగా రాసుకుని పూసుకుని తిరిగే ఫ్రెండ్షిప్ మణికంఠకి ఎప్పుడూ లేదు. ఆ రోజు బొమ్మల టాస్క్లో ఏంటంటే సీతతో అంత యూనో ఆ బాండింగ్, అదే మణికంఠ అంటూ మామూలుగా ఎప్పటికప్పుడు సీత మాట్లాడేది కాబట్టి సీత నాకు తెస్తుంది అని మణికంఠ అనుకోండు, తనకే తీసుకొస్తే తన గురించి ఆలోచిస్తుంది అని. ఎందుకంటే అక్కడ నో డౌట్ మణికంఠ క్లియర్గా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ప్లే చేద్దామని చూశాడు. అరే మీ అందరు నా వాళ్ళు అనుకున్నారు, నా గురించి ఆలోచిస్తారు అనుకుంటున్నాను, అసలు ఇలా నన్ను కేర్ చేయకుండా ఆ గ్రూప్ వాళ్ళని నన్ను దూరం చేసి ఈ గ్రూప్ వాళ్ళని నన్ను దూరం చేసి నన్ను ఒక కార్నర్ చేసేసారు, మధ్యలో వదిలేశారు అన్నట్టుగా ఒక ఫీలింగ్తో తను ఎక్స్ప్రెస్ చేయాలని చూశాడు, ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలని చూశాడు. అంతేగాని సీతతో నిజంగా అంత ఆ లెవెల్లో రిలేషన్ కానీ బాండింగ్ కానీ తనకైతే లేదు. సో ఇప్పుడు నిజంగా ఆ లెవెల్ బాండింగ్ ఉంటే సీత కూడా ఉండేది కదా, అది ఎంతో కొంత. కానీ సీత ఎప్పటికప్పుడు మణికంఠ గురించి నెగిటివ్గా మాట్లాడడం తప్ప మరొకటి అయితే లేదు. అండ్ ఇంకోటి సీతకి ఫుడ్ తీసుకురావాల్సింది, సరే సీత పేరు అక్కడ రాలేదు, ఓకే సీత పేరైనా చెప్పాల్సింది కదా అంటే అదే అంత బాండింగ్ లేదు కాబట్టి సీత పేరు చెప్పలేదు. నబీల్ ఎప్పటికప్పుడు తనతో మంచిగా మాట్లాడుతుండు, ఆ హౌస్లో అందరికంటే కూడా తనకి ఎంతో కొంత సపోర్ట్ నబీల్ నుంచి దొరుకుతుంది కాబట్టి నబీల్ పేరు చెప్పిండు అక్కడ. అండ్ ఫుడ్ తీసుకురా నబీల్ అండ్ సీత ఫుడ్ ఉంటే నబీల్ అండ్ సీత ఫుడ్ ఒకవేళ నాకు వచ్చుంటే నేను సీత ఫుడ్ తీసుకొస్తా అన్నోడివి. ఇప్పుడు అలా అని కాదు, బేసిక్గా సీత ఆ రోజు బాగా ఏడ్చింది కదా ఫుడ్ కోసం, సో అందుకు తీసుకొస్తా అన్నా, అంతేగాని నాకు పెద్ద బీభత్సమైన ఫ్రెండ్ ఏం కాదు అన్నట్టుగా చెప్పాడు. బీభత్సమైన ఫ్రెండ్ ఏం కాదు, నిజంగానే అది ఫ్రాంక్లీ స్పీకింగ్ కూడా అది కరెక్టే. ఇక్కడే సీత అన్నది మరేంటి మరి ఆ రోజు పప్పి నేను తీసుకున్నప్పుడు నన్ను ఏదేదో అన్నావు, అంత ఫీల్ ఎందుకు అయినావు అని అంటే అప్పటికి తగ్గిపోయింది నాకు అని అంటున్నాను అనమాట. అప్పటికి తగ్గిపోవడం ఏంటి అంటే ఇప్పుడు ఆ ఫుడ్కి పప్పి టాస్క్కి ఎంత డిఫరెన్స్, వన్ డే డిఫరెన్స్ మాత్రమే. వన్ డే డిఫరెన్స్లో ఫ్రెండ్షిప్ తగ్గిపోయి ఎందుకు ఇదన్నీ జరుగుతుంది? దొరికిపోవడం అంటే ఇదే. సీతతో నాకు అంత బీభత్సమైన రిలేషన్ ఏం కాదు, అంత బాండింగ్ ఏం లేదంటూ ఓపెన్గా ఫ్యాక్ట్ ఒప్పుకొని ఉంటే బాగుండే. తన వైపు మణికంఠ వైపు చెప్తున్నా కదా ఒక న్యాయం ఉంది, కానీ తను డిఫెండ్ చేసుకోవడానికి సరైన స్కిల్ లేక ఇలా డొంక తిరుగుడుగా తిప్పి సమాధానం చెప్తే అచ్చా కుర్రోడు కావాలని చేస్తున్నాడు, స్ట్రాటజీ ఆడుతున్నాడు బాగా అనే ఫీలింగే వచ్చేస్తుంది. సో మణికంఠ అది అవాయిడ్ చేస్తే ఆయనకే నయం, లేదంటే చాలా నష్టం అనమాట. అండ్ ఈ నామినేషన్ టైంలో అటు యష్మి ఇన్వాల్వ్ అవ్వడం, పృథ్వీ ఇన్వాల్వ్ అవ్వడం, అందరికందరూ ఫేస్ ఫీలింగ్స్ చేయడం, ప్రేరణ కానీ విష్ణుప్రియ కానీ, దేనికి ఇదంతా ఒక మనిషి మీద ఇంత ఘనం గ్రజ్జు పెట్టుకుని వీడిని ఎట్లయినా తగ్గేయాలరా, వచ్చిన వాళ్ళందరూ వాడిని సపోర్ట్ చేస్తారా, మనని నామినేట్ చేస్తారా, ఏమనుకుంటారా మనని నామినేట్ చేసి వాడిని సపోర్ట్ చేస్తే అంటే ఏంటి ఇప్పుడు వాడి హీరో అయిపోయాడు పబ్లిక్లో అన్నట్టుగా ఇలా రియాక్ట్ అవుతూ మణికంఠ మీద ఇప్పటికీ అదే శత్రుత్వం పెంచుకుంటుంటే వీళ్ళని ఏ మెంటల్ హాస్పిటల్ చూపించాలి ఇంకా? ఒరే బాబు అంతమంది మణికంఠని సపోర్ట్ చేస్తే మీ మీదకి వస్తానంటే పబ్లిక్ ఫీలింగ్ రా నాయన, అది మీరు వైల్డ్ కార్డ్స్ మీద ఎగబడట్లే, పబ్లిక్ మీదకి ఎగబడుతున్నారు.
ఓట్లు వేయాల్సిన పబ్లిక్ మీదకి ఎగబడితే ఏం చేస్తారు, అందరినీ ఒక్కొక్కరిని బయటికి చెక్కేస్తూ ఉంటారన్నమాట. ఈ వీక్ సీత, నెక్స్ట్ వీక్ ఇంకొకరు అట్లాగా క్యూ కట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు. లాస్ట్కి టాప్ 5లో ఉన్నప్పుడు టాప్ 5లో అందరూ మొత్తం వైల్డ్ కార్డులు మిగిలే అవకాశంలాగా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం చూస్తుంటే. సో చాలా డంప్గా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ ఇవాళ ఎపిసోడ్కి సంబంధించి చాలా రోజుల తర్వాత నామినేషన్స్ 2 ఎపిసోడ్స్ కాబోతున్నాయి. ఆఫ్ కోర్స్ లైవ్లో అయిపోతున్నా కూడా ప్రస్తుతానికైతే ఈ 5 నామినేషన్స్ మాత్రమే అయ్యాయి. నెక్స్ట్ రోహిణి నామినేషన్ ఉంది. అది లిటరల్గా చెప్తున్నాను, అసలు సిస్సలు ఊరమ్మాస్ అన్నట్టుగా చేసింది అన్నమాట నామినేషన్. ఎక్సలెంట్ పాయింట్స్, టెర్రఫిక్గా చేసేసింది. సో ఆబ్వియస్లీ అది మనం ఇవాళే చెప్పేసుకుంటే రేపు చెప్పుకోవడానికి ఏముండదు కాబట్టి రేపు మనం డీటెయిల్గా అయితే చెప్పుకుందాం. ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్. బాయ్.